బాగా చదువుతున్నావా స్వాతి? అదంటే నీకు ఎంత ఇష్టం రా. బ్రహ్మాండంగా చదువుతుందిరా. హాస్టల్లో కూడా చేర్పించా. అన్నట్టు మీ ఇల్లు పాడవకూడదని పంతులు గారికి ఇచ్చా. నేనేం ఊరికే ఉండడం లేదు నాయన. నీకు మీ అమ్మంటే ఇష్టం కదా, రోజు మీ అమ్మ పేరు మీద పూజలు చేస్తున్నా. ఇదిగో ప్రసాదం తీసుకొచ్చాను, తీసుకో. నువ్వేంట్రా చదువుకోనన్నా ఉంటా? మన చదువు అవ్వదు బాబాయ్, అందుకనే వడ్రంగి నేర్చుకుంటున్నా. ఒరే సూర్యం, ఇవాళ మీ అమ్మ సంవత్సరీకరా. నువ్వు బయట ఉన్నట్టయితే నీ ద్వారా పిండ ప్రదానం చేయించుండేవాడిని. ఒరేయ్! మా అమ్మ బామ్మ మీద నీళ్లు పోస్తారా? ఇది చంపేస్తారా? తీసుకో. పెద్ద చిన్నాలు ఎదురా నీకు? పెద్దోళ్ళ మీద తిరగబడతారా? పద, పద. ఏరా సూర్యం, నువ్వు పరిగెత్తింది రూపాయి కోసమా? కాస్తైతే మొహం పగిలిపోయి ఉండేది. ఈ రూపాయి మా అమ్మ చనిపోయే ముందు ఇచ్చిందిరా. తోడ మీద అమ్మ బొమ్మకి ఇస్తే చెరిపేశారు కదా, అందుకని ఎవరు చెరిపేయకుండా ఈ రూపాయి బిల్ల మీద అమ్మ బొమ్మ చెక్కున్నానురా. మీ అమ్మంటే అంత ఇష్టమా? చచ్చేంత ఇష్టం. దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి డబ్బును సృష్టించాడు. మనిషి ప్రపంచాన్ని శాసిస్తే డబ్బు మనిషిని శాసిస్తోంది. ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెడితే ఎంత అన్నది మనిషి చిటికలో చెప్పగలడు. నాణ్యాన్ని పైకెగరేసి గిర్రున తిప్పగలడు. కానీ బొమ్మ పడుతుందో బొరుసు పడుతుందో చెప్పలేడు. అది చెప్పగలిగింది కంటికి కనిపించిన ఒక శక్తి. కొందరు దాన్ని ప్రకృతి అంటారు, మరికొందరు దైవం అంటారు. కానీ ఆ శక్తి పేరు అమ్మ అని ఈ సూర్యం నమ్మకం. రేపే మనం రిలీజ్ చేస్తున్నారా? అమ్మ చెప్పిందిరా, అక్షరం మారకుండా జరుగుతుంది. ఏంట్రా బుజ్జి ఇలా పడ్డావు? ఇక్కడ కూడా ట్రీట్మెంట్ లో తేడాలు ఉన్నారా? నువ్వు మర్డర్ చేసి వచ్చావని మర్యాదగా పంపారు. నేను జేబులు కొట్టొచ్చాను కదా, చీప్ గా దోస్తారు. ఫేస్ వాల్యూ రా. ఫేస్ లేకపోవచ్చు కానీ వాల్యూ ఉందరా. ఇదెక్కడిది? ఆడిదే. ఆ నన్ను దోస్తే నేను ఆడ పరస దోస్తాను. బాబా. ఆడి సెంట్రీ అయితే మనం కంత్రి. ఎహె. అమ్మా ఏమంటారా బాబు కుదింది. ఒరే నువ్వురా, నీ అమ్మ కడుపు వాడోరే. నువ్వు సూర్యం ఫ్రెండ్ కాబట్టి బతికిపోయావు. నీకన్నీ ఎక్స్ట్రాలే, లేకపోతే నీ శార్థం పెట్టి నిన్ను చెప్పించుండేవాడి వెధవా. నాయనా సూర్యం, నువ్వు వస్తున్నావని ఇంటికి తోరణాలు కట్టి సున్నం కూడా వేయించారు బాబు. పంతులు, ఇంటికి అన్నం వేసావు అనుకున్నాను, సున్నం కూడా వేసావా? ఉండరా పంతులు, అమ్మ పేరు మీద పూజలు చేస్తున్నారా? అన్న ఎంత మాట బాబు. మీ అమ్మగారికి పూజ చేయిందా నేను ఏ పని చేయను. నువ్వు వస్తున్నావని పూజ చేసి మాట్లాడి మరీ వస్తున్నాను నాయన. ఇదిగో ప్రసాదం తీసుకో. రే, నేను అమ్మ దగ్గరికి వెళ్ళేసి వస్తా. ఒరే కత్తిరింపులు మానేసి శుభ్రంగా బతుకుతున్నావా? ఎక్కువ మాడతా నీ కట్ చేస్తాను. ఏంటి నాలుకెలా? అమ్మా ఎలా ఉన్నావే? రోజు పంతులు గారి కల్లోకి వచ్చి నేను ఎలా ఉన్నానని అడుగుతున్నావంట. నేను బాగున్నానమ్మా. స్వాతిని డాక్టర్ చదివిస్తున్నా, నీకు తెలుసుగా. నేను వెళ్ళి స్వాతిని కలిసి వస్తానే. హలో, ఎవరు సీఏ గారా? నేనే మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడేది? నేను 402 మాట్లాడుతున్నాను. ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10 లో ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది. ఒక వ్యక్తి చచ్చిపోయాడండి. హెడ్, అది మన స్టేషన్ కింద రాదురా, హ్యాబిట్ స్టేషన్ కింద వస్తుంది. అక్కడ ఫోన్ చెయ్యి. మరి అయితే అతని మెడలో బంగారపు గొలుసు, చేతి కొంగరాళ్ళు, డబ్బుండే సూట్ కేసు అన్ని ఉన్నాయి. అవన్నీ ఉంటే మన స్టేషన్ కింద వస్తారు. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి అవన్నీ కరెక్ట్ చేసుకుని కేసు బుక్ చేసేయి. నేను వచ్చేస్తున్నా. అయితే ఓకే. ఓకే. నువ్వా సూర్యం? ఎప్పుడొచ్చా? రేపొచ్చా. చవరగా. లేకపోతే ఏం బాబాయ్, ఈ రోజు జైలు నుంచి విడుదలవుతున్నాను తెలుసు కదా. స్వాతిని జైలు దగ్గర తీసుకురమంటే ఎందుకు తీసుకురాలేదు? అది ఏంటి అర్థమవుతున్నా? గుర్తుపట్లా మన సూర్యం. బాగున్నావా సూర్యం? వీడు గుర్తుపట్టలేదే. సూర్యం, వీడు మా అబ్బాయి శేఖర్ రా. బ్యాటు, బ్లడ్, జైలు. ఇప్పుడు ఏం చేస్తున్నా శేఖర్? ఆ రోజు నువ్వు చేసిన మేలు వల్లే
ఈ రోజు ఐఏఎస్ పాస్ అయ్యాను. ట్రైనింగ్ కి ఢిల్లీ వెళ్తున్నాను. ఈడి గోళ్ళ పడారా జల్లి రావడం మర్చిపోయాను. ట్రైన్ టైం అయింది, బయలుదేరుతాను. ఆ, వెళ్ళొస్తానమ్మా. మంచిది బాబు. రే నాకు కూడా బెటరా. నాన్న. సూర్యం, వస్తాను సూర్యం. ఏమండి వాడిని పంపించొస్తాను. ఏంట్రా అటు చూస్తున్నా? శేఖర్ కలెక్టర్ అవుతున్నాడంటే నాకు సంతోషంగా ఉంది బాబాయ్. సూర్యం, నీకింత మంచి మనసు ఉండబట్టారా వాడు కలెక్టర్ అయ్యాడు. నాదే ఉంది బాబాయ్. గాలం వేసిన వాడు పడబోయే చేపను చూస్తాడు గాని తను చంపిన ఎరను గురించి పట్టించుకోడు అంటారు. కానీ నువ్వు ఇచ్చిన మాట ప్రకారం స్వాతిని డాక్టర్ చదివిస్తున్నావు. స్వాతంత్ర క్యాంప్కి వచ్చింది రోయి. నువ్వు రాగానే అమ్మాయి తీసుకురామంది. ఏ స్వాతి, నువ్వు అప్పుడప్పుడు జైలుకి వెళ్ళి కలిసి వస్తుంటావే. అవును, సూర్యం అతను వచ్చాడు. ఏంటి బాబాయ్, స్వాతి ఏడుస్తుంది? సరిగా చూసుకోవట్లేదా? ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు. ఒట్టు వాన వాన వల్లప్ప ఎండకు వానకు పెళ్ళప్ప. మా స్వాతి డాక్టర్ అయ్యిందప్ప. అప్పుడేమైంది? ఇంకా చదవాల్సిన చాలా ఉంది. నేను జైల్లోంచి బయటకు వచ్చేంత వరకే స్వాతి బాధ్యత నీది బాబాయ్ అనేవాడివి కదా. ఇప్పుడు బయటకు వచ్చావు, నువ్వు మాట్లాడమేంటమ్మాయి? ఇంకా నీ చదువు పూర్తి కావాలంటే 50,000 కావాలన్నావు కదా. ఇంకా నా వల్ల కాదు. మీరు తెలుసుకోండి. దీంట్లో తేల్చుకునేది ఏముంది? డబ్బు సంపాదించడానికి 100 మార్గాలు. అయితే ఇల్లు, లేకపోతే జైలు. నాకు కావాల్సింది స్వాతి డాక్టర్ అవడం. వద్దు సూర్యం, నవ్వులాట కూడా నాతో నువ్వు అలా మాట్లాడొద్దు. నా కోసం నువ్వు ఇంకొకసారి కూడా జైలుకు వెళ్ళడానికి వీల్లేదు. మరి నీ చదువు? చదివింది చాలు, మానేస్తాను. అలా చేస్తే ఇప్పుడు దాకా నువ్వు చదువు ఎవరికి పనికి రాకుండా పోద్ది. పోనీ చేను జడితే సంవత్సరమే నష్టం. చదువు జడిందనుకో జీవితకాలం నష్టం. నువ్వు రెండో రూట్ లో వచ్చావనుకో బాబాయ్ చేసేస్తాను. మధ్యలో నేనేం చేశారా? డబ్బు పాయింట్ లేపింది నువ్వు, అది వచ్చే మార్గం చెప్పాల్సింది నువ్వే. అలా చూస్తున్నావా? నువ్వు కాస్త ఎర్రగా ఉంటే ఎంత బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. నేను పుట్టినప్పుడు హాస్పిటల్లో కరెంట్ పోయిందంట, అందుకే ఇలా నల్లగా తగలటం. నువ్వు పుడుతున్నప్పుడు కరెంటు పోయింది, నేను పుట్టే కరెంటు పోయింది, అందుకే ఇలా. నాను నానంటూనే చిన్నది. ఎవడరా ఇక్కడ? శ్రీ 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 విరాట్ శాస్త్రి గారు ప్రవేశించినప్పుడు ఎవడు పలకడమిట్రా? ఎవడిక్కడ? నేనున్నా. ఏం కావాలి? వెళ్ళి వేడి పూరి తీసురా. పూరి కావాలా? పూరిలే. వీడెక్కడ దొరికాడు దరిద్రుడు? అమ్మా రేయ్, ఏమిట్రా ఇది? పట్టుకోవడానికి హ్యాండిల్ లేదు, మంచి నీళ్ళు తాగుతారా? డైలీ మేము టాయిలెట్ లో వాడుతున్నాం కదా, చాలా కంఫర్టబుల్ గా ఉంది. టాయిలెట్ తీసుకెళ్తున్నారా? ఇదిగో పూరి. ఏమిట్రా ఇవి? పూరిలా బొబ్బట్లా? పొంగలేదేమిట్రా పూరి? అన్ని పూరీలు పొంగుండు, తింటే తిను లేకుంటే లేదు. ఓరు వీడి దుంప దగ్గ, వీడెక్కడ దొరికాడు నాకు? ఏదో క్షుద్బాధ తెచ్చుకోవడానికి తప్ప పరిశుభ్రత ఇందులో. ఏమిట్రా కుక్క? బుజ్జిగా వెళ్ళి కుక్క నాపు, లేకుంటే శాస్త్రి గారిని కలుస్తుంది. నన్నెందుకు కలుస్తుందిరా? మీరు తింటుంది దాని ప్లేట్లోనే కదా. నేను వెళ్ళిపోతానంటే ఏమిటి? ఇలాంటి హోటల్స్ లో ఒక అందమైనటువంటి అద్భుతమైనటువంటి సాలిడ్ గా ఉన్న అమ్మాయిని బెటర్. అప్పుడు అలాగే పెడతాను పంతులు గారు. పెడతానంటే కాదు, పెట్టినప్పుడే పిలువ వస్తాను. లోపలికి వెళ్ళి పని చూడండి రా, హోటల్ పుల్ల చేస్తున్నారా మీరు? బుజ్జున్నాడా? ఏంటి పని? టిఫిన్ తినాలి. టిఫిన్ తింటానికి డబ్బులు ఉండాలి కానీ బుజ్జి ఎందుకు? ఏ నీ దగ్గర లేవా? చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావే. ఇది చాలా తక్కువ. బుజ్జిని బిలో. అలాగే ఎప్పుడు ఈ ఖాళీ గ్లాసులే సర్దు. సూర్యం బుజ్జి ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చా. ఎలా ఉన్నావు? బాగున్నా. ఏరా, మీ బావ పెద్ద తెలుగు గలవాడన్నావు, ఇలాంటి లఫుడ్ గా పన్ను పెట్టుకున్నాడు. అయ్యి బాబోయ్, ఒరే సారీ రా. ఏ ఈయనే మా బావ.